అందరికీ నమస్తే. మన సేకేఎస్ మిత్రులందరికీ నమస్తే. మనం కదిరి సంతలో నేను బులోరో బండి డ్రైవర్ అండి. మన దగ్గర 4 బండ్లు ఉన్నాయి. అన్ని స్టేట్లకు మన బండిని సప్లై చేయబడను. ఇక్కడ కొత్తగా బయట నుండి వచ్చిన వాళ్ళకు మనం దగ్గరుండి జీవాలు కొనిపించి ఎటువంటి దళారీలు లేకుండా వాళ్ళకు ఖర్చులు లేకోకుండా తక్కువ రేటుతోనే మనం దగ్గరుండి ఇప్పించి ఎక్కడికైనా తీసుకెళ్ళి మనం వాళ్ళని సేఫ్టీగా చేరుస్తాం. మన బండిలో 50 నుంచి 80 జీవాల వరకు పడతాయి. పెద్దవి అయితే 60-70, మీడియం సైజ్ అయితే 80-90 వరకు పడతాయి. మనం అన్ని స్టేట్లకు అయితే మనం బండి సప్లై చేయకూడదు. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏడు సంతలో దళారీ వాళ్ళని దగ్గరికి పోకుండా దగ్గరుండి మనమే వాళ్ళకు పొట్టెన్లు ఇప్పించి, పొట్టెన్లు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఇప్పించి వాళ్ళకు తక్కువ ఖర్చుతో మనం సేఫ్టీగా వాళ్ళకు వదిలిపెట్టేస్తాం. మనం బాడీకి మా బాడీ ప్రకారం అయితే కిలోమీటర్కి 21 రూపాయన. టోల్ గేట్లు ఖర్చులకు వాళ్ళవే ఉంటాయి. అప్ అండ్ డౌన్ కిరాయి రేట్ అన్న ప్రతి రీజనబుల్ కానీ ఏ బండ్లు పోయినా కూడా అదే రేటుతోనే పోతే, తక్కువైతే ఎవరు పోరు. కొంతమంది గుడ్ విల్గా మాట్లాడుకొని పోతే కిలోమీటర్ లెక్క ప్రకారం చేసి అంతే వస్తుంది. మనము కిలోమీటర్ చెప్పి అప్ అండ్ డౌన్ చెప్తున్నాము. గుడ్ విల్గా మాట్లాడుకునే వాళ్ళు టోటల్ కిలోమీటర్ లెక్కాసారం చేసుకుంటే అదే లెక్కతోనే వస్తుంది. మనం కిలోమీటర్ చెప్తున్నాం కాబట్టి అంతానే వాళ్ళకి అనిపించవచ్చు. అంతేగాని అప్ అండ్ డౌన్ బాడీ బులోరో బండ్లు ఏవైనా కాదు, ఏ డిపార్ట్మెంట్ బులోరో బండ్లు అయినా కూడా అప్ అండ్ డౌన్ కిరాయితోనే మాట్లాడుకుంటారు. మనం ఏమంటే కిలోమీటర్ ప్రకారం చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కువ అనిపించచ్చు అంతే. మామూలుగా గుడ్ విల్గా మాట్లాడుకొని వాళ్ళ కిలోమీటర్ లెక్క చేసుకుంటే అదే సేమ్ అదే ప్రాసెస్ పడుతుంది అన్న. మనమైతే మన ఛానల్ తరపు నుంచి వచ్చేసి మీరు దాదాపు 100 పార్టీలకి అయితే జీవాలు అయితే తీసుకెళ్లారు కదిరి నుంచి. ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి రిమార్క్ అయితే లేదన్న. కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అది తీసుకెళ్తాం. ఇప్పుడు మనం దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళు దాదాపు 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఎవరికే కానీ ఇంతవరకు మనకు కంప్లైంట్ ఇలా. వాళ్ళు సంతోషంగా మనకు 1000-2000 ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్న మాకు సేఫ్టీకి ఇప్పించినావు, తక్కువ రేట్లకి ఇప్పించినావు అని చెప్పి మనకు 1000-2000 కూడా ఎక్స్ట్రా ఇచ్చిన సందర్భాలు 100% ఉన్నాయి. అదేనా మనమైతే మొత్తం అన్న మనం ఆల్ ఇండియా లెవెల్ ఎంత దూరమైనా పోతాం. నాన్ స్టాప్. మన అన్ని కొత్త బండ్లే, కండిషన్ ఉన్న బండ్లే, డ్రైవర్లు హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళని ఎంత దూరమైనా మనం ఇబ్బంది లేకుండా వెళ్తాము. అది విషయం. బాడిగల గురించి మనం బాడిగ వరకు అయితే రీజనబుల్గానే వెళ్తాం. కానీ ఎక్కువ మనము వాళ్ళు ఎవరో మీరు అన్నట్లు ఎక్కువ అడుగుతున్నారు అన్నది అయితే అబద్ధం. అది ఒకవేళ తెలియని వాళ్ళు చెప్తుంటారు అంటారు. ఇప్పుడు మనం ఎన్నో కొన్ని వందల మందికి తోలిన మన కదిరి సంత నుంచి ఎవరే కానీ మనకు మీరు బాడిగ గురించి ఏమన్నా ఎవరు మన కంప్లైంట్, కనీసం మన కంప్లైంట్ అన్న కామెంట్లు అన్న పెడతారు కదా. అది అంటే నేను అనేది ఏమంటే ఇప్పుడు 100 మంది వరకు మీరు సర్వీస్ చేసినారు, వాళ్ళు ఎవరు కామెంట్ చేయలే. కదిరికి రాకుండా తీసుకెళ్ళకుండా వాళ్ళు కామెంట్లు చేశారు. ఇప్పుడు మనం వచ్చి తీసుకెళ్ళి చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ కొన్న వాళ్ళ పార్టీలతోనే వీడియో కూడా చెప్పించాం. కొంతమంది వాళ్ళ నోటితోనే చెప్పారు కదా, అన్న మాకు రీజనబుల్ చెప్పించినాడు, మేము అనుకున్న ధర పైన తక్కువ కూడా చెప్పినాను, వాళ్ళ నోటితోనే చెప్పినాము. అదేనా విషయం. ఇదన్నా 9440-630-956. కదిరి గాలివీడు అంగల్ 3 సంతలకు వెళ్తాం. అంగల్ 3 సంతలకు వెళ్తాం. గురువారం, శనివారం అంగల్. ఈ 3 సంతల్లో ఎవరు వచ్చినా కూడా మన రీజనబుల్ రేట్లు తీసిచ్చి పంపిస్తాం. మనకైతే 4 బండ్లు ఉన్నాయన్న. డ్రైవర్లు మా బామార్ది డ్రైవరు, తమ్ముడు వాళ్ళు అంతా మన వాళ్ళు, వేరే కొత్త వాళ్ళు ఎవరు ఏం లేరు. హెవీ లైసెన్స్ అన్న, హెవీ లైసెన్స్. ఓకే అన్న, నమస్తే అన్న, థ్యాంక్ యూ అన్న.